హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు చక్కటి గుడ్ న్యూస్ అందించిన ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకున్నా. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గుడ్ న్యూస్ వచ్చేసింది. సెప్టెంబర్ నెలలో డిఏ పెంపు ప్రకటన ఎంతంటే అంటూ ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ పెంపు సెప్టెంబర్ నెలలో ఉండవచ్చు. ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లు ఎదురు చూస్తున్న జూలై నుంచి పెరగాల్సిన డిఏ సెప్టెంబర్ నెలలో ఉండవచ్చని తెలుస్తుంది. ఈసారి 3% పెరిగితే 53% డిఏ చేరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి ముందే బంపర్ బహుమతి అందనుంది. ఉద్యోగులు పెన్షనర్లు ఎదురు చూస్తున్న డిఏ ప్రకటన వెలువడనుంది. వచ్చే నెల సెప్టెంబర్లో డిఏ పెంపు ఉండవచ్చని అంచనా. ఈసారి డిఏ 3% పెరగవచ్చని అంచనాల నేపథ్యంలో మొత్తం డిఏ 53%కి చేరుకోనుంది. జూలై, ఆగస్టు నెల ఏరియర్లతో కలిపి సెప్టెంబర్ నెల జీతం అక్టోబర్ 1న ఉద్యోగులకు అందనుంది. 3% డిఆర్ పెంపు ప్రకటన నెలలో ఉండవచ్చని, ఇది జూలై నుంచి అమలులోకి రానుందని తెలుస్తుంది. మొత్తం డిఏ 53%కి చేరుకునుంది. అయితే 50% దాటిన కనీస వేతనంతో కలిపి అవకాశాలు లేవు. డిఏ 50% దాటితే హెచ్ఆర్ఏ కూడా పెరగనుంది. డిఏ అనేది ఉద్యోగులకు ఇచ్చేది కాగా, డిఆర్ అనేది పెన్షనర్లకు లభిస్తుంది. డిఆర్ పెంపు అనేది ఏడాదిలో 2 సార్లు ఉంటుంది. ఒకటి ఏడాది ప్రారంభం జనవరిలో, రెండోది జూలై నెలలో ఉంటుంది. జనవరిలో జరగాల్సిన డిఏ పెంపు మార్చి నెలలో 4% పెంపుతో ప్రకటన వెలువడింది. దీంతో డిఏ 50%కి చేరుకుంది. డిఆర్ కూడా 4% పెరిగింది. 18 నెలల పెండింగ్ డిఏ ఎప్పుడు? కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎప్పటి నుంచో 18 నెలల డిఏ బకాయిల గురించి అడుగుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం 18 నెలల డిఏ బకాయిలు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రభుత్వం 18 నెలల డిఏ నిలిపివేసింది. ఈ డిఏను ఇప్పుడు విడుదల చేయాలనేది ఉద్యోగుల డిమాండ్. ఇదే విషయంపై పార్లమెంట్లో కొందరు ప్రశ్నించగా, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆ అవకాశం లేదని చెప్పారు. కోవిడ్ సమయంలో ఏకంగా 3 సార్లు పెరగాల్సిన డిఏ నిలిచిపోయింది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.